హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండితో ఈరోజు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆ గోధుమ పిండిలో సాల్ట్, అలాగే ముందుగా కాంచి పెట్టుకుని నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఆ పిండి మొత్తం బాగా పట్టాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకునే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మీకు సరిపోకపోతే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనం చేసుకుంటున్న ఈ పిండి కన్సిస్టెన్సీ మనం చపాతీ పిండి కలుపుకుంటాం చూడండి, ఆ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా కలుపుకున్న పిండి పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పక్కన పెట్టండి. అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 20 మినిట్స్కి ముందు నానబెట్టి పెట్టుకున్న పెసర్లు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అలాగే అందులో హీట్ చేసి పెట్టుకుని నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. చూడండి, అది కుక్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్యాన్లో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయినాక ఇందులోనే 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బెల్లం తురుము యాడ్ చేసుకున్నాక పెసరపప్పు బెల్లం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం అనేది గట్టిగా అయ్యే వరకు, కొంచెం థిక్ పేస్ట్లా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్గా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని మనం చేసుకున్న ఆ మిశ్రమాన్ని చిన్ని ఉండలుగా చేసుకోవాలి. ఉండలు అనేవి మరీ పెద్ద సైజుగాను ఉండకూడదు, మరీ స్మాల్ సైజుగాను ఉండకూడదు. మీడియం సైజు ఉండలుగా చేసుకుని నేను చూపిస్తున్న విధంగా చూడండి, అలాంటి సైజు ఉండలు చేసుకుంటే మనం స్టఫింగ్ పెట్టినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న ఉండని ఒక ఫ్లాట్గా చేసుకొని మనం ఫస్ట్గా చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టి ఆల్ సైడ్స్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుంటే మనం పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ చేసుకొని దాన్ని పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనం చేసుకుంటున్న బొబ్బట్టు అనేది తిన్నుగా వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా రబ్ చేయండి, అప్పుడే మీరు చేసుకున్న బొబ్బట్టు అనేది తిన్గా వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలాగే కాసేపు అప్లై చేసుకుంటూ కొంచెం పెద్ద సైజు వచ్చినాక మన స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఫస్ట్ దానికి గీ అప్లై చేసి మనం చేసుకున్న బొబ్బట్టు యాడ్ చేసి దానిపైన గీ అప్లై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దాన్ని బోత్ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకుంటే అంతే, సింపుల్ టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతుంది. బొబ్బట్లు అయితే స్మూత్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.